అందిన వార్త బీజేపీ ఎంపీ అభ్యర్థిని మార్చుతూ హైకమాండ్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎవరా ఎంపీ, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో అత్యధిక స్థానాలు విజయం సాధించేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే 15 పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటించింది పార్టీ అధిష్టానం. తాజాగా పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాసా శ్రీనివాస్ను హోల్డ్లో పెట్టింది. ఆ నియోజకవర్గంలో శ్రీనివాస్ స్థానంలో మరొకరిని అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. గోమాసా శ్రీనివాస్ యాక్టివ్గా లేడని, క్యాడర్ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మినహా సొంత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని అధిష్టానానికి రిపోర్ట్ అయితే వెళ్ళింది. కేసీఆర్కు సవాల్ చేస్తున్నా అలా చేస్తూ 3 నెలల్లో 3 మాత్రమే మిగులుతారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచార సామాగ్రి చేరింది. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి ఫోటోలతో ప్రచార సామాగ్రి ప్రింట్ అయిన అభ్యర్థికి బీజేపీ అధిష్టానం ఇవ్వలేదు. ఆయన ఫోటోలతో ప్రచారం చేయవద్దని జిల్లా క్యాడర్కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మోదీ బీజేపీ పేరు మీద ఉన్న జెండాలతోనే ప్రచారం చేయాలని పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ ముఖ్య నేతలతో అధిష్టానం నుంచి సూచనలు వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది.